వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఏంటిది, ఎప్పుడు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ చేస్తారు. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్. ఇప్పుడు వారం 10 రోజుల గ్యాప్ వచ్చి మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. ఏంటిది, అయినా ఆల్రెడీ ఒకసారి అయితే పెట్టేసినాము, రెండోసారే కదా, రెండోసారి పెడతాంలే, అంత సీన్ లేదు. ఇక్కడున్నది ఎవరు? కేకేఆర్, కలకత్తా నైట్ రైడర్స్. మా పవర్ ఏంటో చూపిస్తాము. ఫస్ట్ మ్యాచ్ అయితే మీరు మమ్మల్ని ఓడించారు, దానికి రివెంజ్ అంటూ ఒకటి ఉంటుంది కదా. మీరు మమ్మల్ని ఈడెన్ గార్డెన్స్ లో దారుణంగా ఓడించారు, మేము ఇప్పుడు మిమ్మల్ని చిన్నస్వామిలా ఓడిస్తాం, అదే బెస్ట్ రివెంజ్. అరే అయ్యరు, నువ్వు మాట్లాడుతుండే మాటలకి నువ్వు చేస్తున్న పర్ఫార్మెన్స్కి ఏమన్నా సంబంధం ఉందారా? 23 కోట్లు తీసుకోండి, ఆ 23 కోట్లు నాకు పైనుండే 3 కోట్లు కూడా ఇవ్వలేదు, జస్ట్ 2 కోట్లు ఇచ్చిరి. అయినా కూడా నేను ఇంత మంచిగా ఆడుతున్నా, నీకేం పోయే కాలము. ఇంకా ఒక మ్యాచ్ ఓడిపోయినామంటే మనం కూడా బయటికి అఫీషియల్గా వచ్చేస్తాము. అట్లీస్ట్ మిగిలిన మ్యాచ్లన్నా ఆట స్వామి. నన్ను ఆడితే నేనేం చేసాకైతుంది? నేనేమన్నా అడిగితే 23 కోట్లు ఇయ్యండి అనేసి మీరు కాకపోతే ఇంకోరు ఆర్సీబీ అయితే రెడీగా ఉండాను, ఈజీగా ఎత్తుకోలేసిండ్రు. అయినా ఈ వెంకటేష్ అయ్యర్ గురించి మీకు తెలియదా? ఫైనల్లో ఎట్లా ఆడతానో, సెమీఫైనల్లో ఎట్లా ఆడతానో, అది నా బ్రాండు. అయ్యరు దేవుడు ఉన్నాడు అనేదానికి నువ్వే నిదర్శనము. కొంపతీసి ఆర్సీబీ కనుక నీకు 23 కోట్లు ఇచ్చి ఎత్తుకొనేసిందే అనుకో, ఇప్పుడు మా పని అస్తాం. ఎలాగో నిన్ను వదిలేయంగా 23 కోట్లు మిగిలింది, అట్లాగే ఆ 23 కోట్లకి చిన్న చిన్న ప్లేయర్లు ఎంతమందో దొరికిండారు. మేము ప్రస్తుతానికైతే టాప్ 2లో ఉన్నాము, నువ్వు కనుక వచ్చినైతే కింద నుంచి టాప్ 2 అయిపోయింది. థ్యాంక్ యూ అయ్యరు, థ్యాంక్ యూ. ఇది దారుణం, మరి దారుణం. విరాట్ను ఏమింతదిగా అవమానిస్తావు? ఇక్కడున్నది ఎవరు? వెంకటేష్ అయ్యర్ కాదు, వెంకటేష్ ఫైర్. నేను ఒకసారి ఫామ్లోకి వచ్చి కొట్టే స్టార్ట్ చేశానంటే ఎవరు గ్రౌండ్లో ఉండరు, అట్లు కొడతాను. అయితే ఇక మొదలెడదామా? రేపే డే 1 చిన్నస్వామి స్టేడియంలో 6ల వర్షం కురిపిస్తా. అంత సీన్ లేదయ్యారు, చిన్నస్వామి స్టేడియాన్ని ఎరుపెక్కించేది ఆర్సీబీ వాళ్ళే. ఎరుపు కాదు విరాట్ అన్న, తెలుపెక్కిస్తారు. నువ్వు మొన్ననే కదా టెస్ట్ నుంచి రిటైర్ అయిండేది, దానికి ట్రిబ్యూట్ గా చిన్నస్వామి స్టేడియం మొత్తం తెలుపెక్కబోతుంది, తెలుపు జెర్సీలతో ఎరుపెక్కబోతుంది. నువ్వు ఏ జెర్సీ చూసినా 18వ నంబరే ఉంటది, అట్లుంటది ఆర్సీబీ ఫ్యాన్స్ తో. కృణాలు స్టేడియం మొత్తం వైట్ జెర్సీలతో నిండిపోయింది. ఈ మ్యాచ్ మాత్రం మేము గెలిస్తే ఎట్లుంటది కిక్కు. అప్పుడు ఒక్కసారిగా స్టేడియం గలగలగలగా ఉండే స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ చేసి ఎట్లుంటది చూపిస్తా. మా కేకేఆర్ కంబ్యాక్ ఏంటో చూపిస్తా, స్టేడియం మొత్తాన్ని సైలెంట్ చేపిస్తా. సూపర్ నారాయణ్, సూపరు. ఈ నారాయణ్ గానికి భిక్షు యాదవ్ తోడైతే విజయం మాదే. చూసుకోండి, చిన్నస్వామి స్టేడియాన్ని అల్లకల్లోలం చేస్తాం, మ్యాచ్ కేకేఆర్ వైపు తిప్పుతాం. నీళ్ళల్లో ఉంటుంది కప్ప, ఈసారి ఆర్సీబీదే కప్పు పక్క. మీరు ఏం చేసినా కూడా ఆర్సీబీని అయితే ఓడించే కయ్యలు. పాయింట్స్ టేబుల్లో చూసారా, సెకండ్ ప్లేస్లో ఉండము, మీరు చూసే ఎక్కడో ఉంటారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మమ్మల్ని అయితే ఓడించేదే అసాధ్యం. చూసుకోండి, మళ్ళీ విక్టరీతో ముందుంటాం.